మిత్రులారా, మీకు ఈరోజు 1893లో చికాగో నగరంలో 1893 అంటే నేను మీరు ఎవరు పుట్టని సంవత్సరం అది. మన భారతదేశంలో మహాయోగి, మహా విప్లవ యోగి, మహా యువ నాయకుడు వివేకానంద స్వామి, ఆయన అసలు పేరు నరేంద్ర. వివేకానంద స్వామిని అమెరికా నగరంలో చికాగో సమావేశాలకి మత ప్రతినిధిగా, మన హిందూ మత ప్రతినిధిగా అక్కడికి రమ్మని అమెరికా ప్రజలు కోరుకుంటారు. అక్కడ వివిధ దేశాల్లో ఉన్న మతాలకు సంబంధించిన పెద్దలందరూ అక్కడ సమావేశమైంటారు. ఇతనికి కేవలం 5 నిమిషాలు మాట్లాడడానికి మాత్రమే టైం ఇస్తారు. కానీ ఇతను ఆ 5 నిమిషాలు మాట్లాడడం మొదలు పెడితే మొత్తం అందరూ కూడా గంటల తరబడి స్టన్ అయి నిలబడుకొని చూస్తుంటారు. అటువంటి గొప్ప స్పీచ్ ఇచ్చినాడు. ఆ స్పీచ్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు హైలైట్ చేస్తాను, వినండి. మొట్టమొదటిసారిగా అమెరికా ప్రజలను ఆయన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ చికాగో అమెరికా అంటాడు. అందరు తలకాయ దిమ్మ తిరిగిపోతుంది. మేము వేరే దేశస్తున్నాం కదా, ఈయన మై డియర్ బ్రదర్స్ అంటారు. అంటే నా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలైన అమెరికా ప్రజలారా అంటాడు. ఆ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది కాలక్రమేణా అక్కినేని నాగేశ్వరరావు ఇంట్రానో సినిమాలలోకి తీసుకొని హాయ్ బ్రదర్, హలో బ్రదర్ అని మొదలుపెట్టారు. అంటే మొట్టమొదటిసారి ఆ బ్రదరు సిస్టర్స్ అనే పదం ఉపయోగించిన వ్యక్తి గొప్ప యోగి, గొప్ప స్వామి వివేకానంద స్వామి. ఆయన ప్రసంగంలో ఏం చెప్తాడంటే, సర్వమత సమ్మేళనానికి అన్ని మతాల కులాల వారు ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మత ప్రతినిధులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని శిరస్సు వంచి నమస్కరిస్తాడు. మిత్రులారా, మీ అందరి సమావేశంలో నన్ను కూడా హిందువుల తరపున ప్రతినిధిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హిందూ సమాజము సనాతనమైనది, పురాతనమైనది, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని గ్రంథాలకు నిలయమైనది, అహింసకు, క్షమాపణకు, సహాయానికి పేరుగా ఉన్న మా భారతదేశ ప్రతినిధిగా నన్ను మీరు ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సర్వ కులాలకు, సర్వ మతాలకు దేవుడైన దేవుని విస్మరించి ఒక యాంగిల్లోనే చూసుకుంటూ జీవిస్తున్నాం. అది తప్పు. అది ఎలాగంటే, ఉదాహరణకు బావిలో ఒక కప్పు ఉంటుంది. దానికి ఆ బావే ప్రపంచం. బావి తప్ప ఇంకేం తెలియదు ఆ కప్పకు. అలాగే ఒక హిందువు కానీ, ఒక ముస్లిం కానీ తన మత పరిధిలో ఉండి తనకేం తెలియని విషయంగా ఉంటాడు. అతను ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, నా మతమే గొప్ప, నా బావే గొప్ప అని కప్ప బావిలో ఉండి, నేను బావిలో ఉన్నాను, ఈ బావి కన్నా మించిన బావి ప్రపంచంలో ఇంతకన్నా మించిన నీళ్లు లేవు, ఇంతకన్నా మించిన గొప్ప ఇది లేదని ఆ బావిలో కప్ప ఎలా అనుకుంటుందో, ప్రతి ఒక్క మానవుడు హిందువు కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ నా మతం గొప్పది, నా కులం గొప్పది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఒకసారి ఆ బావిలో కప్పకు సముద్రంలో వరదలు రావడం వల్ల సముద్రంలోని కప్ప వచ్చి బావిలో పడుతుంది. సముద్రం నుంచి వరదల్లో పడినటువంటి బావిలో కప్ప చూసినటువంటి బావిలో కప్ప, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడుగుతుంది. నేను సముద్రం నుంచి వచ్చినానని చెప్తుంది సముద్రంలో ఉండే కప్ప. అప్పుడు ఈ బావిలో కప్ప ఏమడుతుందంటే, నీ సముద్రం నా బావి కన్నా గొప్పదా? అంత గొప్పదా నీ సముద్రం అంటే? బావి ఆడ, సముద్రం ఆడ. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఒక మతం ఏడ, దేవుడు ఏడ అని ప్రశ్నించాడు ఆయన వివేకానందుడు. దేవుడు సముద్రం లాంటి వాడు, మన మతాల కులాల చిన్న చిన్న బావిలో కప్పలు లాంటివి ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్తాడంటే, ఏమాం ప్రద్యంతంతి అంటాడు. అంటే తాం తదైవ భజామ్యహం అంటే దాని అర్థం ఏంటంటే, నదులు కొండల్లో పుడతాయి, గుట్టల్లో పుడతాయి, ఎక్కడెక్కడో పుట్టి వంకర టింకలుగా ప్రయాణం చేసి అవి చివరికి సముద్రాన్ని చేరుకుంటాయి. కొన్ని నదులు స్ట్రైట్గా చేరుకుంటాయి, కొన్ని నదులు ఎక్కడో దూరంగా కొండలలో ఎక్కడో పుట్టి ఆ కొండల మధ్య, అడవుల మధ్య వంకర టింకలుగా తిరిగి 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 సముద్రాన్ని చేరుకుంటాయి. అలాగే మనలో ఉన్న దైవభక్తి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కొందరికి అల్లా మీద భక్తి ఉంటుంది, కొందరికి యెహోవా మీద ఉంటుంది, కొందరికి రాముని మీద ఉంటుంది, కొందరికి కృష్ణుని మీద ఉంటుంది, రకరకాలు ఉంటుంది. ఈ భక్తి మార్గాలన్నీ కూడా నీకు దైవాన్ని చేరేదానికి అని చెప్పి దేవుడు భగవద్గీతలో శ్లోకం చెప్పాడు. ఏమాం ప్రదత్యంతే తాం తదేక భజామ్యహం అని చెప్పాడు. అంటే ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఎవరెవరు ఏ విధంగా నన్ను తెలుసుకోగలుగుతున్నారో వాళ్ళకు నేను ఆ విధంగానే తెలియబడుతున్నాను, వాళ్ళకున్న ఆ శ్రద్ధ భక్తి నేనే కల్పిస్తున్నానని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఆధారమైన శ్లోకాన్ని తీసుకొచ్చి ఆయన పెట్టి
ప్రజలందరికీ దేవుడు ఒక్కడే అని వివిధ రకాలుగా, వివిధ రూపాలుగా, వివిధ మార్గాలుగా మనం చేరుకోవడానికి ఈ మార్గాలే కానీ మనమందరం ఆ దేవునికి పుట్టిన బిడ్డలమే అని ఆయన నొక్కి ఒక్క అని చెప్పి 3 నిమిషాలు ఇచ్చిన ఆయన టయాన్ని 3 గంటల సేపు ప్రసంగం చేసి చికాగో అమెరికా వాళ్ళ దగ్గర కరతాళ ధ్వనులతో ఆయన ప్రశంసలు పొందుతాడు మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా మతాలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు అని సర్వ మతాలకు దేవుడు ఒక్కడే అని మనమందరము దేవుని పుట్టిన బిడ్డలమని సర్వ ప్రపంచాన్ని నడిపించే ఒకే ఒక్క దేవుడని ఆ ఒకే ఒక్క దేవుడికి పుట్టిన మనమందరము మన అజ్ఞానం వల్ల పూర్తి జ్ఞానం లేకపోవడంతో రకరకాల మార్గాలను ఎంచుకొని దేవుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏ మార్గాన్ని తప్పుపట్టలేం. కానీ మార్గంలో వెళుతున్న వ్యక్తులు దేవుని చేరుకోవాలన్న ప్రయత్నమే తప్ప కులాలు మతాలు అనేటి సంబంధం లేదు. కాబట్టి ఏ మతం గొప్పది, ఏ మతం తక్కువ గొప్ప అనే విడనాడి అందరము ఆ దేవాది దేవదేవుడి బిడ్డలమని గ్రహించి ప్రతి ఒక్క మనిషి దేవుని జ్ఞానము, నిజమైన సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకొని దేవుని చేరుకుంటారని కోరుకుంటూ మనమందరం ఇక్కడి నుంచి అహింసకి, కరుణకి, ప్రేమకు, సహనానికి, శాంతికి నిలయంగా నిలుస్తామని భావితరాలకు శాంతి సందేశాన్ని, అహింసా సందేశాన్ని, కరుణతత్వాన్ని, సహాయతత్వాన్ని తెలియజేస్తూ అందరం ఒక తండ్రికి పుట్టిన బిడ్డలుగా జీవిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఈ సమావేశాన్ని ముగిస్తున్నా అని చెప్పి ఆ రోజు వివేకానంద స్వామి తన ప్రతిభతో అక్కడ ఉపన్యాసిస్తే ఎంతోమంది ప్రశంసించారు. మిత్రులారా, ఇంత గొప్ప ఉపన్యాసం నేను ఈరోజు మీకు తెలియజేశాను. అందులో కొన్ని తప్పులుంటే క్షమించి నా ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.